రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పు ఇచ్చిన ప్రజలకు పాదాభివందనాలు అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఏపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధరేశ్వరి సమావేశమయ్యారు. చక్కటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం నిలుపుతూ వారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది. అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము. ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము. అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. కేసరాపల్లిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభాస్థలి ఏర్పాట్లు పనులు పర్యవేక్షించిన విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్. చిన్ని గారిని 4 మాటలు ఇంత పండుగ వాతావరణం మన విజయవాడలో నేనుగా మన ప్రెసిడెంట్ చిన్ని గారు అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వీళ్ళు మొత్తానికి ఆరూపంగా వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రామనారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. 60,000 వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రామనారావు.
స్వరూపానంద స్వామి జగన్ ప్రభుత్వ మద్దతుతో కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించి ఊసర వెల్లులు సిగ్గుపడేలాగా ఆయన మాటలు ఈ రోజున విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే, నిన్నటిదాకా జగన్ సంకనాకిన ఈ స్వామీజీ, అసలు స్వామీజీలు ఎవరు మనుషుల్ని తాకకూడదు. ఎందుకంటే స్వామీజీ అంటే, పీఠాధిపతి అంటే ఒక శవంతో సమానం. అట్లాంటి ఆయన జగన్ని వాటేసుకొని ముద్దులు పెట్టి రాజగురువులాగా వ్యవహరించి ఈ రోజున నేను చంద్రబాబు గెలవాలని కోరుకున్నాను, చంద్రబాబు ప్రభుత్వానికి నా ఆశీస్సులు అని ఇట్లాంటివన్నీ మాట్లాడటం జరిగింది. అసలు నీ ఆశీస్సులు ఎవరు అడిగారయ్యా బాబు? అసలు నువ్వు స్వామీజీవే కాదు. ఈ దేశంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలు 4 నలుదిక్కులా ఉంటాయి దేశానికి. ఆ 4 పీఠాలే ప్రధాన పీఠాలుగా ప్రజలు ఆదరిస్తారు. నీది నకిలీ పీఠం, నువ్వు నకిలీ స్వామీజీవి. పీఠం పేరు అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ రాజగురువులుగా వ్యవహరిస్తున్నావు. జగన్ ప్రభుత్వానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.